అందరూ నమస్కారం అండి. గత కొద్ది రోజులుగా ముద్రగడ పద్మనాభం గారు అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిసేపటి క్రితమే కన్నుమూయడం జరిగింది. ఈ వార్త చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇలాంటి సమయంలో మనిషిగా పుట్టిన ఏ మనిషి అయినా సరే, మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా సరే, ఆయన ఆత్మకి శాంతి కలగాలి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేయాలి. కానీ ఈ గొడ్డల పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ఈ సాక్షి మీడియా ఆయన మీద కూడా ఇలాంటి సమయంలో కూడా రాజకీయం చేస్తున్నారండి. శవ రాజకీయాలు. ముద్రగడ పద్మనాభం గారు చనిపోవడానికి టీడీపీ చంద్రబాబు నాయుడు గారే కారణం. 2014 నుంచి 2019 దాకా ఆయన్ని చాలా వేధించారు, చాలా కేసులు పెట్టారు, ఆయన్ని మానసికంగా హింసించారు. అది ఆయన మనసులో ఉండి ప్రతిరోజు అది మెమరేసుకుంటూ ఉన్నారు. అవమానం తట్టుకోలేక ప్రతిసారి కుంగిపోయారు. అతను చనిపోవడానికి చంద్రబాబు నాయుడే కారణం అని ఇప్పుడు సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టారండి. ఆ డిబేట్ చూసిన తర్వాత ఈ ఎదవల్ని ఏ చొప్పుతో కొట్టాలో నిజంగా అర్థం కాల. నాకు నిజంగా అర్థం కాల. వీళ్ళు మనిషి జన్మెత్తి పుట్టారా, లేకుంటే రాక్షసి జన్మెత్తి పుట్టారా, మనిషి కడుపుకి అన్నం తిని తింటున్నారా, లేకుంటే గడ్డి తింటున్నారా అర్థం కాక ఒకసారి వాళ్ళు ఆ డిబేట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి వినిపిస్తా వినండి. ఇలాంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 మధ్య అధికారంలో ఉన్న సమయంలో ఆయన పడినటువంటి కష్టాలు, ఆయనకి ఎదురైనటువంటి సవాళ్లు, అలాగే వాళ్ళ కుటుంబం మీద పోలీసులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 మధ్య అధికారంలో ఉన్న సమయంలో ఆయన పడినటువంటి కష్టాలు, ఆయనకి ఎదురైనటువంటి సవాళ్లు, అలాగే వాళ్ళ కుటుంబం మీద పోలీసులు ప్రదర్శించినటువంటి దాష్టీకం, లేకపోతే వాళ్ళని హేళనగా చూడటము, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడము, ఇవన్నీ ఒక చీకటి రోజులో ఆయనకు అందించింది ఆనాటి ప్రభుత్వం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో అనేక మంది చోట కూడా వ్యక్తిగతంగా కూడా ముద్రగడ పద్మనాభం మీడియా పక్షంతో కూడా పంచుకున్నటువంటి సందర్భం. అటువంటి హార్బుల్ డేస్ నిజంగానే. ఎందుకంటే ఆయన ఇంటిని ముట్టడించినాడు, ఆయన పైన సాయం చేసే ప్రయత్నం చేశాడు, కుటుంబ సభ్యుల పైన సాయం చేసి ఇంట్లో మహిళల్ని జుట్టు పట్టుకొని ఇచ్చి పుట్టినటువంటి సందర్భంలోనే కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేసినందుకు 2014 మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి హామీని అమలు చేయమని డిమాండ్ చేసినందుకు ముద్రగడకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చినటువంటి బహుమానం అది. దానిపైన తీవ్రంగా వేస్తారు. పోలీసులు ఏ విధంగా బూతులు తెచ్చించారో, పోలీసులతో ఎటువంటి దారుణమైనటువంటి మాటలు చేయించారో, ఏ విధంగా అక్కడ బేభత్సం సృష్టించారో, కింద పొడి, ఇవన్నీ ఇప్పటికీ దృశ్యాలన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా నిలిచినటువంటి సందర్భం. విన్నారు కదా. వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో కామెంట్ చేయండి. కుడికాలు చెప్పుతో కొట్టాలా, ఎడంకాలు చెప్పుతో కొట్టాలా? ఇలాంటి సమయంలో రాజకీయాలు అవసరమా? ఇలాంటి సమయంలో అరే ఒక మనిషి చనిపోయాడు, అతనికి శాంతి కలగాలి, అతని ఆత్మ శాంతించాలి, లేకుంటే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక డిబేట్ నిర్వహించి ఆయన పుట్టుక నుంచి మరణం దాకా ఆయన చేసిన పనులు కానీ, ఆయన చేపట్టిన వ్యవస్థలు కానీ, లేకుంటే ఆయన చేసిన ఉద్యమాలు కానీ, వాటెవర్ ఏదైనా కానీ ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా చూపించాలి. ఇది ఒక ఛానల్కున్న ఒక రూలు, లేకుంటే ఒక గొప్ప లక్షణం. ఆయన జీవిత చరిత్ర చూపించాలి, దాని గురించి మాట్లాడాలి. కానీ వీళ్ళు మాత్రం నిస్సిగ్గుగా రాజకీయం చేస్తున్నారు. అరే అప్పటి రాజకీయాలు అంటే 2014, 2019లో అప్పుడు రాజకీయాలు వేరు, అది అయిపోయింది. గత అప్పుడు వాళ్ళు వీళ్ళు విమర్శించారు, వాళ్ళు విమర్శించారు, వాటెవర్ ఏదైనా కానీ అది రాజకీయం. ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం లే, రాజకీయం చేయకూడదు కూడా. ఏ విధంగా మీరు చంద్రబాబు నాయుడు గారి మీద తోచేస్తున్నారా? హౌలేగలరా? అరే మీ పార్టీ కోసం ఆయన అంత కష్టపడ్డారు. ముద్రగడ పద్మనాభం గారు ఆయన పేరు కూడా మార్చుకున్నాడు. ముద్రగడ పద్మనాభం గారి నుంచి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకున్నాడు. 2014లో మీకోసం ఆయన కాపుల్ని అడ్డం పెట్టుకొని, లేకుంటే కాపు రిజర్వేషన్ల కోసం అని ఒక ట్రైన్లు తగలబెట్టి ధర్నాలు చేసింది. ఆయన కోసం చేయలా, మీరు చెప్పారనే, మీ జగన్మోహన్ రెడ్డి చెప్పారనే, మీ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమే ఆ రోజు ఆయన అది చేశాడు. ఆయన ఆ రోజు నుంచి 2014 నుంచి ఇప్పటిదాకా ఆయన మీకోసం చాలా చేశాడు. కానీ మీరు ఆయన చేసింది ఏంది? మీరు ఆయనకి ఏం చేశారు?
ఆయన హాస్పిటల్లో బాగలేక ఉంటే కనీసం పరామర్శించినందుకు కూడా వెళ్ళా జగన్మోహన్ రెడ్డి. ఇదే మీరు వచ్చి ఆయనకి ఇచ్చే మర్యాద? ఆయన మీకోసం మీ పార్టీ కోసం ఇంత చేస్తే చివరికి మీరు ఇచ్చే మర్యాద ఇదే? పరామర్శించడం కూడా పరామర్శించాలా? సరే, మీ దిక్కుమాలి తెలిసిందే, మీ దిక్కుమాల ఐడియాలు కానీ మీ దిక్కుమాల పరిపాలన కానీ లేకుంటే వాటెవర్ అని తెలిసిందే. కనీసం డిబేట్ అన్నా మంచిగా పెట్టచ్చు కదా, డిబేట్ అన్నా. ఇలాంటి సమయంలో రాజకీయాలు, శవరాజకీయాలు అంటే ఇప్పుడు ఏంటి, ముద్రగడ పద్మనాభం గారిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడానిక అసహించుకుంటారా జనాలు? చేదరించుకుంటారా జనాలు? మీకు అర్థమవుతుందా లేదా? జగన్మోహన్ రెడ్డిని మీరు కాపాడటానికి లేకుంటే ఛానల్ నడుపుతున్నారా, లేకుంటే సంకనాకించడానికి ఛానల్ నడుపుతున్నారా? నిజంగా నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి తెలిసే ఇదంతా జరుగుతుందా, తెలియ జరుగుతుందా నాకు అర్థం కాల. గొడవల పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి సమయంలో రాజకీయం అవసరం అండి? ఇలాంటి సమయంలో రాజకీయం అవసరమా? అరే, ఆయన చనిపోయిన వార్త తెలిసి గంట కూడా కాల, ఈ లోపే డిబేట్ పెట్టేసి అసలుకి చంద్రబాబు నాయుడు గారే హింసించారు. అసలు చంద్రబాబు నాయుడు గారు 2014లో కేసులు పెట్టారు, వేధించారు. ఆ బాధ ఆయనలో అలాగే ఉండిపోయింది, అలాగే కుంగిపోయాడు. ఆయన చనిపోయాడు. ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసా? ఆయన అనారోగ్యం తెలుసా? మీకు తెలుసు కదా, నేను అది చెప్పదలుచుకోవాలా. ఆయన అనారోగ్యం, ఆయన దేంతో బాధపడుతున్నాడు, ఆయన అనారోగ్య సమస్య ఏంది అనేది మీకు తెలుసు కదా. అరే, సిగ్గుందరా మీకు? సిగ్గుందా? ఏంట్రా మీరు? ఏందిరా డిబేట్లు? ఏందిరా మాటలు? అరే, ఒక మనిషి చనిపోయారా, కనీసం గంటలు వ్యవధి కూడా అవ్వలారా ఆయన మరణ వార్త తెలిసి? ఇప్పుడే మీరు స్టార్ట్ చేశారు కదరా, ఇప్పుడే స్టార్ట్ చేశారా? కనీసం మీ పార్టీకి ఆయన చేసిన ఆ పని ఏదైతే ఉందో, కనీసం ఆ మంచి పని కోసమైనా, మీకు ఇచ్చిన గౌరవం కోసమైనా ఆయన మంచి వార్తలు రాయండిరా, మంచి వార్తలు రాయండి. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఏమే చదువుకున్నాడు, ఎక్కడెక్కడ ఏ చదివాడు, ఎప్పుడు రాజకీయాల్లో వచ్చాడు, ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, ఎప్పుడు మంత్రి అయ్యాడు, ఇవన్నీ ఒక బయోగ్రఫీ లాగా డిబేట్ పెట్టి ఆయన్ని గౌరవించండిరా. ఇది మీరు చేయాల్సిన పని. ఆయన ఇప్పటికీ మీ పార్టీలో ఉన్నాడు కదా, మీ పార్టీ నాయకుడే కదా. మీ పార్టీ నాయకుడు చనిపోతే మీరు చేయాల్సింది ఏంది? ఆయన బయోగ్రఫీని డిబేట్గా పెట్టాలి, అది ఆయనకి ఇచ్చే గౌరవం. కానీ మీరేం చేస్తున్నారు ఈరోజు? ఆయన శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఆయన శవాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోస్తున్నారు. మన బతుకులంతా శవరాజకీయాలన్నా, మన బతుకులంతా, మన జీవితం అంతా తండ్రి దగ్గర నుంచి మొదలు పెట్టారు, బాబాయ్ దాకా ప్రతి దిక్క శవరాజకీయాలే, శవరాజకీయాలు శవరాజకీయాలు శవరాజకీయాలు. మన మామూలు రాజకీయాలు చేయమా? ఆ డిబేట్ చూస్తే నిజంగా నాకు కోపం వచ్చింది. నిజంగా ఇలాంటి సమయంలో అవసరరా? అవులేగా, సిగ్గుంది మీకు అసలు డిబేట్ పెట్టడానికి, మాట్లాడడానికి? కడుపు కన్నదంటున్నారా, గడి తింటున్నారా? సిగ్గుందా అసలు మీకు? మీరు మారతారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మీరు మారరు కూడా. మీరు మారే వాళ్ళైతే ఇలాంటి సమయంలో ఇలాంటి డిబేట్ పెట్టి మీరు మాట్లాడరు. ఇలాంటి డిబేట్ పెట్టి చిల్లర మాటలు, చిల్లర వేసాలు వేయరు. కనీసం సిగ్గుపడండి, సిగ్గు తెచ్చుకోండి. మీరు ఇలాగా డిబేట్లు పెట్టిన రోజులు, ఇలా మాట్లాడిన రోజులు మీ పార్టీ బాగుపడదు. గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేతకు కూడా ప్రజలు గెలిపించరు, గుర్తుపెట్టుకోండి. చిల్లర మాటలు, చిల్లర వేషాలు ఆపి మంచిగా రాజకీయం చేయండి. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకోండి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయండి. ఇదే మీరు ఆయనకి ఇచ్చే మర్యాద. మీ పార్టీ కోసం అంత చేశాడు ఆయన పేరే మార్చుకున్నాడు, ఆయన కులం మార్చుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్డిగా మార్చుకున్నాడు ఆయన పేరు. కనీసం దానికైనా మర్యాద ఇచ్చి మంచిగా డిబేట్లు పెట్టండి, డిబేట్లలో మాట్లాడండి. ఆయన చేసిన పనుల గురించి మాట్లాడండి. సిగ్గుమాలి ఎడవల్లాగా డిబేట్లు పెట్టడం కాదు. అదవల్లారా. థ్యాంక్ యూ.